ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అక్క ఏమంది? న్యాచురల్ గానే నువ్వన్న మాటలకి బాధపడుతుంది. అప్పటికే తప్పంతా మాదే అని, దేవికదేది తప్పు లేదని చెప్పాను. కాకపోతే మళ్ళీ మీ అక్క చెల్లెల మధ్యన గ్యాప్ సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అక్క నన్ను అపార్థం చేసుకుని మళ్ళీ దూరం పెడితే నేను తట్టుకోలేనండి. అర్జెంటుగా అక్కతో మాట్లాడాలి. దేవిక, దేవిక ప్లీజ్ స్ట్రెయిన్ అవ్వకు, తర్వాత మాట్లాడొచ్చు. ముందు రెస్ట్ తీసుకో. నువ్వు స్ట్రెస్ ఫీల్ అయితే హెల్త్కి ప్రాబ్లం అవుతుందని డాక్టర్ చెప్పింది. ఇంతకన్నా నీకేం చెప్పలేను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అలాగే ఆఫీస్కి కూడా కొన్ని రోజులు సెలవు పెట్టు. అప్పుడు కానీ నువ్వు మళ్ళీ మామూలు మనిషివి కాలేవు. నాకేం కాదండి, ముందు మీరు బిజినెస్ లాస్ అయిందన్న టెన్షన్ మూడ్లోంచి బయటకు రండి. మీ గురించి నా సర్కిల్లో నేను ప్రమోట్ చేస్తాను. మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయండి. నువ్వు సపోర్ట్ చేస్తా అన్నందుకు చాలా హ్యాపీ దేవిక. కానీ ఒకరి మీద డిపెండ్ అవ్వడం నాకు ఇష్టం ఉండదని ముందే చెప్పాను కదా. ఇప్పటి వరకు నా వల్ల ఫైనాన్షియల్గా, మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యావు. ఓకే, ఇట్స్ ఎనఫ్. నువ్వు ఇవన్నీ వదిలేసి ఫ్రీగా ఉండు. ఫ్రీగా ఉండలేనండి. హాస్పిటల్లో మా అక్క వాళ్ళ మీద నేను కోపంగా అన్న మాటలే నన్ను హాంట్ చేస్తున్నాయి. మా బావ చేసిన దానికి మా అక్క ఏం చేస్తుందన్న యాంగిల్లో నేను ఆలోచించలేకపోయాను. మీ బావని వెనక్కి తీసుకురావడమే మనం చేసిన పెద్ద తప్పు. అలా చేయకుండా ఉండుంటే ఇవన్నీ జరుగుండేవి కాదు. నిజానికి ఇక్కడ ఎవరి తప్పు లేదు కళ్యాణ్. మా బావ సరైన టైంలో సరైన బాధ్యత తీసుకోకపోవటమే అన్ని సమస్యలకి మెయిన్ రీజన్. బాధపడకు దేవిక, టైం అన్నిటికీ ఆన్సర్ చెప్తుంది. మీ అక్క వాళ్ళకి నీ సిచ్యువేషన్ చెప్పాను. నేను దూరంగా వెళ్ళిపోతాననే బాధతో దేవిక మీతో అలా మాట్లాడిందే కానీ మరో ఉద్దేశంతో కాదు. మీరు మనసులో ఏమీ పెట్టుకోకండని రిక్వెస్ట్ కూడా చేసొచ్చాను. మీరు తిరిగొచ్చాక నా మనసు తేలిక పడింది, కానీ మా అక్క వాళ్ళ మనసులు మాత్రం ఇంకా బరువుగానే ఉండుంటాయి. అక్కకి నేను సారీ చెప్తే గాని నా మనసు కుదుట పడదు కళ్యాణ్. దేవిక, ఇప్పుడేం చెప్పొద్దు. ముందు నువ్వు రెస్ట్ తీసుకో. అన్నీ సెట్ అయ్యాక మిగతా వాటి గురించి చూడొచ్చు. ఇదిగో, నా కోసం ఈ జ్యూస్ తాగి రెస్ట్ తీసుకో ప్లీజ్. గుడ్. దేవిక, పడుకో. నానా, కీర్తి, ఫోన్ కూడా చేయకుండా వచ్చావేంటమ్మా? ఏమైంది? నాకేం కాలేదు, మీకేదో అయ్యింది. అందుకే మేమంతా చెయ్యొద్దు అన్న పని చేయడానికి ఇక్కడికి వస్తున్నావు. మమ్మల్ని బాధ పెట్టడమే కాకుండా పిన్ని వాళ్ళని కూడా కష్టపెడుతున్నావు, బాధ పెడుతున్నావు. హాస్పిటల్లో పిన్నన్న మాటలు గుర్తులేదా? ఇంట్లో అమ్మేమో నీ వల్ల తన చెల్లెలు ఎక్కడ దూరం అవుతుందో అని బాధపడుతుంది. కళ్యాణ్ బాబాయ్ మన ఇంటికి గొప్ప మనసుతో వచ్చి అమ్మతో పిన్నన్న మాటలకి సారీ చెప్పి వెళ్ళాడు. ఇవన్నీ కేవలం నీ వల్లే జరిగాయని
అందరూ నీ వైపు వేలెత్తి చూపుతూ ఉంటే నాకెంత బాధగా ఉందో తెలుసా నాన్న. ఇకపై ఎవరితో మాట్లాడాల్సిన పని లేదు. పద, ఇంటికి వెళ్దాం. లేదమ్మా, నేను రాను. అవును కీర్తి, నాకెవరి మీద పగ లేదు, కోపం లేదని ఇదివరకే చెప్పాను. ఉన్నదంతా అపరాధభావం మాత్రమే. అది ప్రతిక్షణం మోస్తూ తిరగడం అంటే మాటల్లో చెప్పలేనంత నరకంగా ఉంటుందమ్మా. అది నా మనసు నుంచి తొలగిపోయిన మరుక్షణమే నేనిక్కడికి రావడం ఆపేస్తాను. వీడు మళ్ళీ ఇక్కడికి వచ్చేశాడు. పెద్ద జిడ్డుగాడిలా ఉన్నాడే. నా మీద వీడికి ఎక్కడో డౌట్ స్టార్ట్ అవడం వల్లే చీపో అన్నా సరే ఇక్కడే ఉంటున్నాడు. కేర్ఫుల్గా డీల్ చేసి దేవికకి నా మీద డౌట్ రాకుండా చూసుకోవాలి. నీ అపరాధ భావం పోగొట్టుకోవడం కోసం అక్కడ మమ్మల్ని, ఇక్కడ పిన్ని వాళ్ళని క్షోభ పెట్టి నీ స్వార్థం చూసుకోవడం ఎంతవరకు న్యాయం? నాకంతా తెలుసమ్మా, కానీ నేనిక్కడ ఉండటం వల్లే కదా దేవిక కళ్ళు తిరిగి పడిపోగానే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగాను. ఇలా తనకి తన ఇంటికి రక్షణగా ఉంటానే తప్ప హాని చేయనమ్మా. కీర్తి, కీర్తి, ఇక్కడే ఉన్నావేంటి? ఇంట్లోకి రావచ్చు కదా. ఏంటి అంత కోపంగా ఉన్నావు? మా నాన్న ఇంటికి రానని చెప్తుంటే ఎందుకు రారు అని ఆర్గ్యూ చేస్తున్నాను. ఇట్స్ ఓకే కీర్తి, అన్నయ్య గారిని ఇక్కడే ఉండనివ్వు. వాట్? మా నాన్న వల్ల ఎలాంటి గొడవలు జరుగుతున్నాయో తెలిసి కూడా ఈ మాట అంటున్నారా? అన్నయ్య గారు ఇక్కడ ఉండడం వల్లే కదా టైంకి దేవికని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ఇన్కేస్ అన్నయ్య గారు ఆ టైంలో ఇక్కడ లేరంటే ఎంత ప్రమాదం జరిగేదో యూ కెన్ ఇమాజిన్. థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. మీ మనసు చాలా గొప్పదండి. తప్పు చేసిన మనిషిలో కూడా మంచిని చూస్తున్నారు తప్ప చెడుని చూడట్లేదు. మీలాంటి భర్త దొరికినందుకు పిన్ని చాలా లక్కీ. నో నో నో, తనలాంటి గొప్ప మనసున్న భార్య రావడం నా అదృష్టం. అన్నట్టు అన్నయ్య గారు ఇక్కడ ఉండడం వల్ల మా ఇంటికి పెద్ద దిక్కులా ఉన్నట్టని నేను ఫీల్ అవుతున్నాను. సో అన్నయ్య గారి ఇష్టానికి మీరు రెస్పెక్ట్ ఇచ్చి ఆయన ఇక్కడే ఉంటానంటే ఉండనివ్వండి, అబ్జెక్ట్ చేయొద్దు. ఓకే, వెళ్ళొస్తాను నాన్న. నేను సెట్ చేసినట్టుగానే దేవికకి వాళ్ళ అక్క ఫ్యామిలీకి మధ్యన బాగా గ్యాప్ క్రియేట్ అయింది. కళ్యాణ్ ఓవర్ యాక్షన్ చూస్తుంటే గతంలో ఉన్న నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టుంది. మనుషుల్ని నమ్మించటానికి చేసే చీప్ ట్రిక్స్లా అనిపిస్తున్నాయి. వీడు నేననుకున్న దానికన్నా ఎక్కువ డేంజర్లా ఉన్నాడు. వీడిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. కీర్తి, నేను తీసుకున్న నిర్ణయం సరైంది అని అంటావా? నీకేమైనా తప్పుగా అనిపిస్తే చెప్పు. లేదమ్మా, నువ్వు కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నావని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బాబాయ్ తన సొంత కాళ్లపై నిలబడాలని బిజినెస్ ప్లాన్ చేశారు. కానీ బ్యాడ్ లక్, అది నాన్న వల్ల లాస్ అయిపోయింది. బాబాయ్కి మన వల్ల కష్టం నష్టం కలగకూడదన్న ఉద్దేశంతోనే నువ్వు ఈ ఆలోచన చేశావని నేను అనుకుంటున్నాను. మీ అమ్మకు ఇంతకన్నా వేరే మార్గం కూడా కనిపించలేదు కీర్తి. లేదంటే ఇప్పుడున్న అప్పులు సరిపోవని మళ్లీ కొత్త అప్పులు చేసి తన నెత్తిన మరింత భారాన్ని పెట్టుకోవాలని ఎందుకు చూస్తుంది? ఇంటిని నడిపే బాధ్యత తీసుకోవాల్సిన ఇద్దరు మగాళ్లున్నా సరే మీ అమ్మే గాడిద చాకిరీ చేసి అన్ని అప్పులకి వడ్డీలు కట్టి
ఇంట్లో మంచి చెడ్డ చూసుకుంటూ ఈ సంసారాన్ని ముందుకు లాక్కెళ్తుంది. ఆ విధి మనల్ని ఎలా నడిపిస్తే అలా నడవడమే మనం చెయ్యాల్సింది. అయినా భవిష్యత్తు మన చేతిలో ఉంటే మనం మానవులం ఎందుకు అవుతాం చెప్పు? దేవతలం అవుతాం కానీ. మళ్ళీ కొత్త అప్పు కావాలని అడిగారు. లేడీస్ అడిగితే ఎలా కాదంటాను చెప్పండి. అందుకే ప్రామిసరీ నోటు పట్టుకొని ఫాస్ట్గా వచ్చేసాను. ఏం చేస్తాం, పరిస్థితులు మా మీద పగపట్టాయి. అప్పు చేయక తప్పని పరిస్థితి వచ్చింది. అలాంటి అవసరాలు మీకు వస్తుంటేనే మాలాంటి వాళ్ళకి పని ఉంటుందిలేండి. అన్నట్టు మహేష్ ఎక్కడా? ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, ఈఎంఐ కట్టట్లేదు. తప్పించుకొని తిరగకుండా ఎదురుపడి ఈఎంఐ ఎప్పుడు కడతాడో చెప్పమని చెప్పండి. సరే చెప్తాం. అప్పిచ్చేవాడు ఇంట్లోకి రాగానే కనీసం ఒక కాఫీ తాగుతారా, టీ తాగుతారా అని కూడా అడగరా? చూడండి ఆదర్శ్, ఇప్పుడు అతిథి మర్యాదలు చేసే పరిస్థితి లేదు. నేను అడిగిన డబ్బు అరేంజ్ చేశారా? ముందు అప్పు తీసుకోవడానికి మీ ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకుంటున్నట్టుగా ఈ పేపర్స్ మీద సైన్ చేయాలి. ఆ తర్వాతే మీ ఇంటికి డబ్బు వస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ సైన్లు చేయాల్సిన అవసరం లేదు. ఈ ఇల్లు నా పేరు మీదున్న ఆస్తి. హక్కున్న దానిగా నేను సైన్ చేస్తే సరిపోతుంది. హక్కు మీకుండొచ్చు, కానీ వారసులకు కూడా అంతే హక్కు ఉంటుంది కదా. కాబట్టి మీ కొడుకు కూతురు కూడా సైన్ చేస్తేనే నేను అప్పిస్తాను. వాళ్ళ నుంచి ఎలాంటి అబ్జెక్షన్ రాదు. నేను సైన్ చేస్తాను. మా అమ్మ చెప్పింది నిజం. మా అమ్మ తీసుకునే అప్పుకి నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే, ఎంత క్లారిటీ ఇస్తున్నప్పుడు నాకైతే ఎలాంటి అభ్యంతరం లేదు. సైన్ ఎక్కడ పెట్టాలో మార్క్ చేశాను, అక్కడ సైన్ చేస్తే చాలు. మహేష్, ఎవరిని అడిగి ఇంటి మీద మళ్ళీ అప్పు తీసుకుంటున్నావు అమ్మా? హీరో వచ్చేసాడు. ఇలాంటి ఎంట్రీలు ఉంటాయనే మీ ఇంట్లో వాళ్ళకి ఏ అబ్జెక్షన్ లేదా అని ముందే అడిగాను. మీరేమో డబ్బు అవసరం కాబట్టి ఎవరు అడ్డు చెప్పరు, ఇంకా అప్పు తీసుకుంటున్నందుకు ఆల్ ది బెస్ట్ చెప్తారు అన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు చూడండి, మీ అబ్బాయి అడ్డొచ్చాడు. ఎరా, నా ఈఎంఐ డబ్బులు కట్టకుండా ఎస్కేప్ అయి తిరుగుతున్నావు. కనీసం ఫోన్ కూడా ఎత్తట్లేదు. ఏంటి కదా? డబ్బులు ఇంకా అడ్జస్ట్ కాలేదు, అయ్యాక ఇద్దామని టచ్లోకి రాలేదు. ఆ విషయం గురించి తర్వాత మాట్లాడతాను. సరే, ఆ పేపర్స్ కింద పెడితే సైన్ పెట్టించుకొని వెళ్ళిపోతాను. అసలే మీ అమ్మగారికి డబ్బులు అవసరం చాలా ఉందంట. చూడు, ఇది మా పర్సనల్ విషయం ఆదర్శ్, నీకు ఎలాంటి సంబంధం లేదు. ఈ పౌరుషానికేం తక్కువ లేదు. సర్లే, ఈ తలనొప్పి అంతా నాకెందుకు? ఏదో అవసరం ఉంది, అప్పు అడిగారని రూపాయి తక్కువ వడ్డీకే ఇద్దామని వచ్చాను.
ఆగండి ఆదర్శ్. నాకు డబ్బు అవసరం ఉంది. ఆ పేపర్స్ మీద సైన్ చేసిస్తాను. రేయ్, ఆ పేపర్స్ ఇలా ఇవ్వు. నేను ఇవ్వనమ్మా. అప్పు తీసుకోవాలా వద్దా అని నన్ను ఒక్క మాట అడగాలనిపించలేదా? నేను ఉన్నావనుకున్నా, చచ్చాను అనుకున్నావా? ఇలా ఇష్టానికి అప్పులు తీసుకుంటూ పోతే ఎలాగమ్మా? ఈ ఇంటి మీద ఇప్పటికే ఎన్ని అప్పులు ఉన్నాయో నీకు తెలీదా? నాకన్నీ తెలుసు. ఈ ఇల్లు నాది. ఆస్తిలో నీకెంత వాటా వస్తుందో దానికి సరిపడా నువ్వు అప్పు చేశావు. ఇంకా నీకేమైనా అబ్జెక్షన్స్ ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఆ పేపర్స్ ఇలా ఇవ్వు. నేను ఇవ్వను. అన్నయ్య, బాబాయ్కి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికే అమ్మ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు నువ్వు ఇలా అడ్డొస్తే ఆ నష్టం అలాగే మిగిలిపోయి దేవిక పిన్ని వాళ్ళకి మనకి మధ్యన మనస్పర్ధలు వస్తాయని అమ్మ భయం. కాబట్టి అమ్మ అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది. నువ్వు అడ్డు రాకు. ఇది ఇంటి పరువుకు సంబంధించిన సమస్య. రక్త సంబంధం తెగిపోకుండా కాపాడుకోవాలన్న తాపత్రయంతో చేస్తున్న ప్రయత్నం. దీనికి అనవసరంగా అడ్డుపడాలని చూడకు. ఆ పేపర్స్ ఇలా ఇవ్వు. లేదమ్మా, నేను ఇవ్వను. ఇల్లు మొత్తం ఇలా అప్పులకు తాకట్టు పెడితే ఇది అందరికీ తెలిస్తే నలుగురిలో నేను ఎలా తలెత్తుకొని తిరగాలి? ఇంట్లో అమ్మ, నాన్న, చెల్లెలు అందరూ తమ వాటాల మీద అప్పు తీసుకున్నారని సూటిపోటి మాటలు జనాలంటూ ఉంటే భరించడం నా వల్ల కాదు. అందుకే ఎలాంటి అప్పు తీసుకోవద్దు. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నా రాత ఇంతే అనుకుంటాను. అలా ఉండటం నాకు ఇష్టం లేదక్కా. నీ చెల్లెలుగా అది భరించడం నాకు చాలా కష్టంగా ఉంది. నా మాట విను. మాకు డబ్బులు ఇవ్వాలన్న ఆలోచన మానుకో. మా ఇంటి బాధ్యతల నుంచి మా ఆయన పారిపోయారేమో కానీ నేనెప్పుడూ పారిపోలేదు. నా భర్త వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం నా బాధ్యత. నేను నెరవేర్చే తీరుతాను. నేనన్న మాటల్ని మనసులో పెట్టుకుని ఇదంతా చేస్తున్నావు కదా. డబ్బులిచ్చి నాతో ఉన్న రిలేషన్ని తెంచుకోవాలని డిసైడ్ అయ్యావు, అంతే కదా? అపార్థం చేసుకుంటున్నావు దేవిక. డబ్బెలాంటిదో నేను నీతో మొన్నే చెప్పాను. నువ్వు డబ్బుతో ఆ బంధం తెగిపోతుందని అంటున్నావు. అదే డబ్బుతో ఆ బంధాన్ని నిలబెట్టుకోవాలని నేను చూస్తున్నాను అంటున్నాను. ఈ తేడా అర్థమైతే నువ్విలా నన్ను నిలదీసేదానివి కాదు. మా అక్క కుటుంబాన్ని కష్టాల్లోకి తోసి నిలబెట్టుకునే బంధం ఒక బంధమేనా? మనం ఉన్నంతకాలం ఆప్యాయంగా పలకరించుకోవాలి అంటే ఆ బంధం అవసరం. నువ్వు ఏడుస్తూ ఉంటే నేనొచ్చి బాధపడకక్క. మీకు మళ్ళీ మంచి రోజులొస్తాయని 4 ఓదార్పు మాటలు చెప్పటం కోసం ఆ బంధం అవసరమా? అక్క కష్టపడకూడదు అన్న నీ ఆవేదన్ని నేను అర్థం చేసుకుంటాను దేవిక. కాని ఒక్కసారి ఆలోచించు. ఒకవేళ కళ్యాణ్ బిజినెస్ చేసి లాస్ అయ్యి అప్పులు చేశాడే అనుకో. భార్యగా నువ్వు ఆ అప్పుల్ని తీర్చేసి నీ భర్తను ఆదుకుంటావు కదా. ఇప్పుడు నేను నీ తరపున కళ్యాణ్ గురించి ఆలోచించి తనకెంతో కొంత హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతోనే డబ్బులు ఇవ్వాలని అనుకుంటున్నాను. నువ్వు కాదనకుండా తీసుకో. అంతేగాని హాస్పిటల్లో నువ్వేదో నన్ను 4 మాటలు అన్నావని నేను ఇవ్వడం లేదు. రేపొద్దున్న మీ బావ చేసిన నష్టం వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలొచ్చి విడిపోయే పరిస్థితి వచ్చిందని నాకు తెలిస్తే నేనెలా తట్టుకోగలను? ఇప్పుడిప్పుడే మీ కాపురం చక్కబడుతోంది. మా వల్ల మీ మధ్య మనస్పర్ధలు రాకూడదు. డబ్బుదేముంది, ఈరోజు పోతే రేపు. కానీ కొన్ని సంబంధాలు తెగిపోతే మాత్రం తిరిగి అతికించలేము. కళ్యాణ్ మునుపటి మనిషి కాదక్కా. తను కూడా మీరు బావుండాలని కోరుకునే మనిషే. బావ చేసిన తప్పుల్ని ఎత్తి చూపే మనిషి కాదు. నేనంటే ప్రాణంగా సర్వస్వంగా భావించి మళ్ళీ నా దగ్గరకొచ్చి కలిసిపోయాడు. అలాంటి మనిషి చిన్న చిన్న వాటికి వెళ్ళిపోతాడని నేను కల్లో కూడా అనుకోను. నేను కూడా మీ బావ గురించి మొదట్లో ఇలాగే అనుకున్నాను. కానీ పరిస్థితులు నా నమ్మకాలు తప్పని నిరూపించాయి.
ఒకవేళ నీ అంచనా తప్పి కళ్యాణ్ మళ్ళీ నీకు దూరంగా వెళ్ళిపోయి పాత జీవితాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తే నువ్వేం చేస్తావు? అంచనాల కన్నా అనుభవం విలువైంది. నీకన్నా పెద్దదానిగా, జీవితం చూసిందానిగా చెప్తున్నాను. ఈ కాలం డబ్బుల కోసం ప్రాణాలే తీస్తున్నారు. బంధాలు తెగిపోవు అన్న గ్యారంటీ లేదు. నా నిర్ణయాన్ని మార్చుకోమని చెప్పకు. నా మాట వినక్క. ప్లీజ్, ఇక చాలు దేవిక. నాలో ఓపిక నశించింది. నీతో వాదించే ఓపిక నాకు లేదు. దయచేసి నన్ను వదిలే. నైట్ టైంలో కూడా మార్కెట్కి వెళ్ళి వస్తున్నాడు. వీడు ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాను. ఇప్పుడు అన్నయ్య నా కాళ్ళ దగ్గర ఉన్నదాన్ని తీసుకుంటాడా, లేదంటే నా కాళ్ళ దగ్గర బెండ్ అవడం దేనికని వదిలేస్తాడా? లెట్స్ సీ. రే రాజశేఖర్, నువ్వు ముద్ర అయితే నేను దేశముద్ర. అది నువ్వు తీసుకోవాల్సిందే తప్ప నేనివ్వను. అమ్మయ్యా, టైం 8 అయింది. నా డ్యూటీ పూర్తయింది. ఇదిగో తమ్ముడు, నేను బయలుదేరుతాను. అనయ్య కూర్చోండి అన్నయ్య. తమ్ముడు, ఇంకేంటి విశేషాలు? ఏముంటాయన్నయ్య, చెప్పాలి. అరే, దానిమ్మ ఇక్కడుందేంటి? వాకింగ్ చేసుకుంటూ నీ దగ్గరకు వచ్చినట్టుంది తమ్ముడు. ఏంటన్నయ్య దానిమ్మ వాకింగ్ చేయడం ఏంటి? జోక్ చేశాను తమ్ముడు. జోకా? ఇందాక బ్యాగ్ జారి పడితేను అందులో నుంచి దొర్లుకుంటూ నీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుంటుంది. నేను చూసుకోలేదు, చూస్తే తీసుండేవాడిని. పర్లేదులే అన్నయ్య. అన్నయ్య, ఎలాగో డ్యూటీ టైం అయిపోయిందన్నారు కదా, సరదాగా అలా బయటికి వెళ్ళి ఏదైనా స్పైసీగా తినొద్దామా? సరదాగా ఖర్చు పెట్టేంత రిచ్ రిచర్డ్స్ అన్ని కాదులే తమ్ముడు. మన దగ్గర ఆటో ఛార్జీలకి మాత్రమే ఉంటాయి, ఎక్స్ట్రా అమౌంట్ ఉండదు. అరే, నేనుండగా మీతో ఖర్చు ఎలా పెట్టిస్తానన్నయ్య గారు? వద్దులే తమ్ముడు, అసలే నువ్వు ఇంటి మీద పడి తేరగా తింటున్నావని బయట పెద్ద టాకు. మళ్ళీ నేను కూడా తింటామంటే అస్సలు బాగుండదు, నాకు కూడా అరగదు. అన్నయ్య, మీరు జోక్ చేస్తున్నారు కదా? ఇది జోక్గా తమ్ముడు, నిజమే. నువ్వేమన్నా నా ఫ్రెండ్వా జోక్ చేయడానికి? బయటోళ్ళన్న మాటని ఇంట్లో చెప్తున్నాను అంతే. కానీ మనిద్దరికో పోలికుంది తమ్ముడు. దేవిక డబ్బులు నువ్వు, మా ఆవిడ కష్టాన్ని నేను. నొప్పి తెలియకుండా, షర్టు మాసిపోకుండా ఖర్చు పెడుతూ ఎంజాయ్ చేస్తున్నాను తప్ప ఈ ఇచ్చితంతే 10 రూపాయలు జేబులో గాని బ్యాంక్ అకౌంట్లో గాని లేవు. ఇల్లరికపు అల్లుడిగా వస్తే వచ్చే తలనొప్పులు ఇవే తమ్ముడు, తప్పదో భరించాలి. నువ్వు బంగారు హుండీలా కనిపించొచ్చు, కానీ అందులో చిల్లరే అన్నట్టు నీకు దక్కే మర్యాద కూడా చిల్లరతోనే సమానం. ఇల్లరికం వస్తే ఇంట్లో పనివాడి దగ్గర నుంచి వీధిలో ముష్టోడి వరకు అందరికీ లోకువే. చేతకాని చవట కాబట్టే భార్య సంపాదన మీద ఆధారపడ్డాడు. టాలెంట్ లేదు కాబట్టే ఇంట్లో టీవీ చూస్తూ
హ్యాపీగా టైం పాస్ చేస్తున్నాడని గట్టిగా రూమర్స్ క్రియేట్ చేస్తారు. నేను ఎలాంటి వాణ్ణో దేవికకి బాగా తెలుసు అన్నయ్య. తనేమీ నా గురించి తప్పుగా అనుకోదు. తెలుసు, సమర్థించుకోవటంలో పిహెచ్డి చేసినట్టున్నావు తమ్ముడు. నీ ఈగో ప్రాక్టికాలిటీని పక్కన పెట్టేసినట్టుందే. నిజం అదే, నువ్వు నమ్మాలి. నా పరిస్థితి కూడా సేమ్ నీలాగే. అనుభవంతో చెప్తున్నాను. నేను మారానంటే ఒక్కడు కూడా నమ్మలేదు. నువ్వు మారావని చెప్పినా కూడాను అదే పరిస్థితి. బావగారు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. భార్యాభర్తలుగా మీ మధ్యనే కాకుండా అక్కా చెల్లెళ్ళుగా మన మధ్య కూడా ఎలాంటి అనర్థాలు అపార్థాలు రావు. చాలా పక్క. అయినా మేమిక్కడికి వచ్చింది మాకు జరిగిన లాస్కి అప్పు చేసైనా సరే భర్తీ చేయమని అడగడానికో, ఆ లాస్ రావటం వల్ల మా కాపురం కల్లోలం అయిపోయిందని చెప్పడానికో నేను రాలేదక్కా. నేనన్న మాటలు మీ మనసుని గాయపరిచాయని తెలుసు. అందుకే నేను చేసిన తప్పుని పెద్ద మనసుతో అర్థం చేసుకొని క్షమించమని అడగడానికొచ్చాను. నన్ను క్షమిస్తావు కదక్కా? జరిగిన దాంట్లో తప్పంతా మాదే దేవిక. వయసులో చిన్నదానివైనా పెద్ద మనసుతో నేనిచ్చే డబ్బుల్ని తీసుకొని జరిగిన తప్పుకి ప్రాయశ్చిత్తం జరిగేలా చూడు. మీరు అప్పుల పాలే ఇచ్చే డబ్బుతో నేను కంఫర్ట్గా ఉంటానని ఎలా అనుకుంటావక్కా? నువ్వు అప్పు చేయాల్సిన పని లేదు. నాకు ఒక్క పైసా కూడా నష్టపరిహారం కింద ఇవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. మన రెండు కుటుంబాలు మళ్ళీ కలిసిపోయి ఆప్యాయంగా పలకరించుకుంటే అంతే చాలు. వదిన గారు, ఒక రకంగా ఈ ఇష్యూ పెద్దదవడానికి నేనే కారణం. ఆవేశంలో ఢిల్లీ వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకోకపోయి ఉంటే విషయం ఇక్కడి దాకా వచ్చుండేది కాదు. అందుకే నేను వెళ్ళాలనుకోవడం వల్ల జరిగిన ఈ పర్యావసానాలన్నిటికీ క్షమించమని మీ ఇంటికొచ్చి మరీ అడిగాను. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను. నా వల్ల మీ అక్కా చెల్లెలు విడిపోవడం మహాపాపం. అక్కా చెల్లెల్ని విడదీశానన్న అపరాధ భావం నేను పోయే వరకు నన్ను వెంటాడుతూనే ఉంటుంది. తప్పు సరిదిద్దుకోకపోతే ఆ అపరాధ భావం మమ్మల్ని కూడా వెంటాడుతూనే ఉంటుంది. కళ్యాణ్, మా బాధను కూడా కొంచెం అర్థం చేసుకోండి. దేవికకి తన ఫ్యామిలీ కావాలి వదిన గారు. తను కోరుకున్నది ఏదైనా సరే నేను అందివ్వడానికి రెడీగా ఉన్నాను. తన ఆశపడింది తన పుట్టింటి ప్రేమని. అది తన హక్కు కూడా. అలాంటి హక్కు మధ్యలో వచ్చిన నా వల్ల నాశనం అవ్వకూడదు. అందుకే నా మీద మీకు ఏమాత్రం ప్రేమాభిమానాలు ఉన్నా, నన్ను మీ మనిషి అనుకున్నా సరే ఈ టాపిక్ ఇక్కడితో ఆపేయండి ప్లీజ్. ప్లీజ్ వదిన గారు. కళ్యాణ్, నాకు మొక్కడం ఏంటి? మీరు మా మీద, మా కుటుంబం మీద చూపిస్తున్న ఔదార్యానికి మేమే మీకు చేతులెత్తి మొక్కాలి. వద్దక్కా, పెద్దదానివే, తొందరపడి అలాంటి మాటలు మాట్లాడుకో. మేము విడిపోకూడదని నువ్వు డబ్బులిచ్చే ప్రయత్నం చేస్తే దానివల్ల మన మధ్య మనస్పర్ధలొస్తాయి. వాటి వల్ల గొడవలవుతాయి. అందుకే నీ తోడబుట్టిన దానిగా అడుగుతున్నాను. లాస్ని భర్తీ చేయాలన్న ప్రయత్నం చేయొద్దు. మన రక్త సంబంధం తెగిపోకూడదు అనుకుంటే నేనివ్వాలనుకున్నది తీసుకోవాల్సిందే. లేదంటే నా మనసు స్థిమితంగా ఉండదు. అయ్యో అక్క,
వచ్చిన లాస్ వల్ల కళ్యాణ్ బజారున పడిపోలేదు. తను మళ్ళీ తొందరలోనే బిజినెస్లో సక్సెస్ అవుతారు. అది మనం అందరం చూస్తాం. ఆ మాత్రం దానికే మీరు అప్పుల పాలవటం చూసి నేను తట్టుకోలేను. నాకంతగా కష్టం వస్తే ఈ ఇంటి గుమ్మం తొక్కి చేతులు చాచి మొహమాటం లేకుండా కష్టాల్లో ఉన్నాను, సహాయం చేయక్క అని అడుగుతాను. అవును వదిన గారు, దేవిక మాటే నా మాట కూడా. ఈ విషయం గురించి ఇక్కడే ఆపేద్దాం. ఇక ముందు ఎవ్వరూ దీని గురించి ప్రస్తావించకండి ప్లీజ్. వాళ్ళు అంతగా చెప్తున్నారు, నువ్వు కూడా ఒక్కసారి ఆలోచించమ్మా. అవును ధరణి, డబ్బులిచ్చిన వాళ్లే వద్దంటుంటే నువ్వు బలవంతంగా ఇచ్చినా అవి వాళ్ళకి కష్టంగానే ఉంటుంది తప్ప వాళ్ళ సమస్య తీరదు. నేను ముందు నుంచి వాళ్ళు చెప్పిన మాటే నేను చెప్తున్నాను కదమ్మా. కానీ నువ్వు నా మాట లెక్క చేయలేదు. డబ్బులతో బంధాలని నిలబెట్టుకోలేమమ్మా. డబ్బులు వేరు, రక్త సంబంధం వేరు. అర్థం చేసుకోమ్మా. అవునత్తయ్య, మీరెంతో కష్టపడి ఇష్టంగా ఈ ఇల్లు కట్టుకున్నారు. అలాంటి ఈ దేవాలయం అప్పుల వాళ్ళకి జమ అయ్యేలా ఉండకూడదు. ఇది మీరు కట్టిన ఇల్లు. ఎన్నేళ్లైనా ఇది మీ దగ్గరే ఉండాలత్తయ్య. మేమెలాగూ ఇక్కడ ఉండలేకపోయాం. అయినా మీరిచ్చే డబ్బులు మాత్రం మీ చెల్లి వాళ్లకు శాశ్వతంగా ఉంటాయా? ఆలోచించండి అత్తయ్య. మీరెన్ని చెప్పినా అమ్మ మనసు ఒప్పుకోదు. నేను కూడా అమ్మ నిర్ణయానికి సపోర్ట్ చేస్తాను. డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ బంధాలను తెంపుకోవడం చాలా కష్టం. బంధాల విలువ తెలిసిన మనిషిగా అమ్మ నిర్ణయం తీసుకుంది. మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. అవును దేవిక, కాదనుకో. నా భర్త నాకు కొన్ని కారణాల వల్ల దూరంగా ఉన్నా సరే మీరందరూ ఇక్కడ ఉన్నారు కదా అనే ధైర్యంతో ఇక్కడికొచ్చాను. అదే ధైర్యంతో ఇన్ని రోజులు గడిపాను. కానీ మిమ్మల్ని దూరం చేసుకోవడానికే ఇక్కడికి వచ్చానేమో, వచ్చి తప్పు చేశానేమో అని ఎప్పుడు అనిపిస్తుంది. అయ్యో దేవిక, అలా మాట్లాడతావేంటి? నీకు మేమందరం ఎప్పుడు తోడుగానే ఉంటాం. నువ్వు దూరంగా ఉండడం మాకు ఇష్టం లేదు. నువ్వు మాకు దగ్గరగా ఉండాలని, మనసారా మాట్లాడాలనే మేం కూడా కోరుకుంటున్నాం. ఇంకొకసారి ఇలా మాట్లాడకు. లేదక్కా, జరిగిన నష్టానికి డబ్బులు ఇవ్వాలని నువ్వు పంతం పట్టావు. అందుకు నా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు. ఆ డబ్బులు తీసుకునే దానికన్నా వేరే చోటికి నేనే ట్రాన్స్ఫర్ పెట్టుకుని నా భర్తతో కలిసి మీ అందరికీ శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతాను. నా చెల్లెలు కాపురం పచ్చగా ఉండాలని, అన్యోన్యంగా ఉండాలని ఆశపడ్డానే కాని బాధపడాలని కాదు దేవిక. నా వల్ల మీరు బాధపడకూడదని డబ్బులు సర్దుబాటు చేస్తానని చెప్పాను. అంతేగాని నిన్ను దూరంగా పంపాలని కాదు. సరే, నువ్వన్నట్టే అప్పు చెయ్యను, మీకు డబ్బులు కూడా ఇవ్వను. నువ్వెక్కడికే వెళ్ళొద్దు. ఇక్కడే మా కళ్ళెదురుగానే ఉండు. మాకైనా మీరు తప్ప ఇంకెవరున్నారని. ఇంకోసారి ట్రాన్స్ఫర్ పై వెళ్తానని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు, సరేనా? థ్యాంక్స్ అక్క. దేవిక, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నువ్వు ఇలాంటివి బిలీవ్ చేయవని, ఎంకరేజ్ చేయవని నాకు తెలుసు. కానీ మనం బావుండాలంటే కొన్ని నమ్మక తప్పదు. పాపం మొక్కుకోవే, ఇంక బెట్టు చేయకు. ప్లీజ్, కానీ నా బరువు మోయలేక మధ్యలో నువ్వు ఇబ్బంది పడితే ఎలా? హలో కమిషనర్ గారు, ఇది జిమ్ బాడీ. పైకెక్కేటప్పుడే కాదు, దిగేటప్పుడు కూడా మోసుకు దిగే కెపాసిటీ ఉంది. కమాన్ కమాన్.
సువర్ణరజత శ్రియాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం. అమ్మయ్యా, వచ్చేసాను దేవిక. చూసావా ఎంత ఈజీగా నిన్ను మోసుకొచ్చాను? అవును, గ్రేట్ కళ్యాణ్. ఎక్కడ ఆగిపోతావోనని కంగారు పడ్డాను. నీ మీద తనకున్న అపారమైన ప్రేమే అవలీలగా నీ బరువుని ఎక్కడా ఆపకుండా ఇక్కడి వరకు మోసుకొచ్చేలా చేసింది దేవిక. అలాగే గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాక మనసులో కోరికలు తీరాలని చెట్టుకు ముడుపు కట్టిన తర్వాత అమ్మవారిని దర్శించుకుని పూజ చేయించుకుందాం. పదండి, ప్రదక్షిణలు చేద్దాం. ధడన్మధ్య పట్టబద్ధవళిత్రయ అరుణారుణకౌసుంభవస్త్రభాస్వత్కటీ తటీ రత్నకింకణికారమ్యరశరాధా భూషిత. పదమ్మా, ముడుపు కట్టొద్దాం. దేవిక, తీసుకుని చెట్టు కట్టండి. ఇక అమ్మవారిని దర్శనం చేసుకుందాం, పదండి. ఏమైంది ఏమైంది కళ్యాణ్? అయ్యో, అయ్యో, రక్తం వస్తుంది. ఉండండి, నేనేదైనా కడతాను. దేవిక, లే. ఇది పెద్ద గాయం కాదు కదా, నువ్వేం వరి అవ్వకు. పద, దర్శనానికి వెళ్దాం. పద పద. నమస్తస్యే 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 నమో నమః. శాంతమ్మ గారు బాగున్నారా తల్లి? ఆ తల్లి దయ వల్ల బాగానే ఉన్నాం పూజారి గారు. సంతోషం అమ్మా. ఈసారి నా చిన్న కూతురు అల్లుణ్ణి తీసుకొచ్చి అమ్మవారికి ముడుపు కట్టించాను. అలాగే వీళ్ళిద్దరి జంట బావుండాలని, వాళ్ల కోరికలను అమ్మవారు నెరవేర్చేలా చూడాలని పూజ జరిపించండి. అలాగే తల్లి. ఓం లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీ భూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్ర గంగాధరాం. వేవేల జేజేలీవే జగమేలే జగదీశ్వరి, నీకేలే మా పూజలే భువిలోనే భువనేశ్వరి. 18 శక్తి పీఠాలలో ముజ్జగములే ఏలు పెద్దమ్మలు వెలసే అక్కమ్మ చెల్లెమ్మ పరదేవతలు. శ్రీమాత్రే నమో నమః. అమ్మా, ఈ కంకణాలు మీరిద్దరూ ఒకరినొకరు కట్టుకోవాలి. బాబు, ఈ అక్షంతలు తీసుకుని మీ భార్యని ఆశీర్వదించండి. అమ్మా, ఆశీర్వాదం తీసుకోండి.
బల్లి పడిందే. అపచారం. ఇదేంటమ్మా, అక్షంతలు వేసి ఆశీర్వదిస్తుండగా ఇలా జరిగింది? ఇలా బల్లి పడ్డం మంచిది కాదా పూజారి గారు? అమ్మవారి సన్నిధానంలో ఇలా జరిగిందేంటి పూజారి గారు? ఏమైనా అవుతుందా పూజారి గారు? ఇబ్బంది ఏం లేదు కదా? ఇబ్బంది కాదు, పెద్ద అపశకునం బాబు. అమ్మవారికి అర్చన చేసిన అక్షంతలు నేలపాలయ్యాయంటే ఎంత పెద్ద అపశకునమో మీరే ఆలోచించండి. అంటే ఏదైనా చెడు జరిగే అవకాశం ఉందా పూజారి గారు? అబ్బాయి చేతి మీద పడింది కాబట్టి ఇతనికి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉండబోతోంది. ఇవే జీవన తరంగాలు. నీకు కావాల్సినవన్నీ దగ్గరుండి అందిస్తాను. నువ్వేమీ నా ఆఫీస్ వర్క్ గురించి వరి అవ్వకు. వర్క్ ఫ్రం హోమ్ చేస్తాను. సరే. మీ ఇద్దరి అన్యోన్యతను చూసి ఆ దేవత తప్పకుండా అల్లుడు గారికి ఎలాంటి కీడు జరగకుండా కాపాడుతుంది. నువ్వు నిశ్చింతగా ఉండు దేవిక. నేను వెళ్ళి ముత్తైదుల్ని పిలుచుకొస్తాను. వాళ్ళొచ్చి ఆశీర్వదిస్తే ఇంకా మంచి జరుగుతుంది. అమ్మా, ఈ అపశకనం జరిగిన దాని గురించి అక్క వాళ్లతో చెప్పకు. తెలిస్తే టెన్షన్ పడతారు. సరేనమ్మా. అబ్బా, డైలీ ఈ దోమలకి రక్తదానం చేయలేక చచ్చిపోతున్నాను. పగలు రాత్రి తేడా లేకుండా కుట్టేస్తున్నాయి. అబ్బా, పక్కనే డ్రైనేజ్ ఉంది. విండోస్ క్లోజ్ చేసి పెట్టమని ఆయనకెన్నిసార్లు చెప్పినా వినిపించుకోరు. ఎప్పుడు చూసినా ఓపెన్ చేసే పెడతారు. అయినా నా పిచ్చిగాని ఇలాంటి పాత కుంపల్లో ఉంటే ఇలాగే దోమలు ఈగలు కాక ఇంకేమొస్తాయి? ఒక రూమ్ పర్ఫ్యూమ్ లేదు, ఒక మస్కిటో కాయిల్ కూడా లేదు. ఇలాంటి దరిద్రమైన ఇంటిని ఎక్కడా చూడలేదు. ఇలా ఉంటే నా కడుపులో ఉన్న బిడ్డ కూడా ఏదో ఒక రోగం వస్తుంది. దీపా, టాబ్లెట్స్ వేసుకున్నావా? ఏం వేసుకున్నా ఏం లాభం ఉందిలే అత్తయ్య. ఈ ఇంట్లో కుట్టే దోమలకి డెంగ్యూ, చికెన్ గున్యా వద్దన్నా వచ్చేలా ఉన్నాయి. ఆ రోగాలతో నా హెల్త్, నా బిడ్డ ఏమైపోతుందన్న టెన్షన్తో ఆకలి కూడా వేయడం లేదు. జబ్బులొచ్చి మంచాన పడితే నన్ను చూసే దిక్కు కూడా లేదు. నీకేం కాదులే దీపా, మేమంతా ఉన్నాం కదా. ఎంతమందున్నా మా అమ్మ చూపించే ప్రేమ, ఆప్యాయత లేదు కదత్తయ్యా. నా కర్మేంటంటే టైంకి మా అమ్మ కూడా దూరంగా ఉంది. అదే నా బాధ. అమ్మ దూరంగా ఉందని దిగులు పడకు దీపా. మీ అమ్మ స్థానంలో ఇక్కడ నేనున్నాను. నీకు, నీ కడుపులోని ఈ ఇంటి వారసుడికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా నేను చూసుకుంటాను. ఉండు, ఇప్పుడే వస్తాను. దోమలు పోవడానికి మస్కిటో కాయలు తీసుకొస్తారా? ఇప్పుడే వస్తానుండు. ఏంటత్తయ్య పొగ పెడుతున్నారు? ఈ పొగకి ఊపిరెలా ఆడుతుంది? ఆపండి అత్తయ్య ప్లీజ్. ఇలా సాంబ్రాణి పొగ వేస్తే దోమలన్నీ పారిపోతాయి దీపా.
నువ్వన్న మస్కిటో కాయిల్స్ నుంచి వచ్చే పొగ ఆరోగ్యానికి మంచిది కాదు. అదే ఈ సాంబ్రాణి పొగ అయితే ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయదు. నిజమే అత్తయ్య. ఈ స్మెల్ పీల్చాక మనసు కూడా చాలా తేలిక పడ్డట్టు హాయిగా అనిపిస్తుంది. అంటే నా వారసుడు కూడా ఈ వాసనకి హ్యాపీ ఫీల్ అవుతున్నట్టే కదా? అవునత్తయ్య. ఇందాక మస్కిటో కాయిల్ గురించి కామెంట్ చేశాను. సారీ అత్తయ్య. మీరు నా హెల్త్ బాగుండాలని ఈ సాంబ్రాణి పొగ తెచ్చారని అర్థం చేసుకోలేకపోయాను. వెరీ సారీ అత్తయ్య. ఇప్పటి జనరేషన్కి ఇవన్నీ కొత్త కాబట్టి వీటి విలువ తెలీదు. పర్లేదులే, నేనేం ఫీల్ అవ్వలేదు. అమ్మ లాంటి ప్రేమ ఆప్యాయతలు నా మీద చూపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అత్తయ్య. నా మీద మీకు ఇంత కేరింగ్ ఉందని అర్థం చేసుకోలేకపోయాను. నేను ఒకరింటికి కోడలుగా వెళ్ళిందాన్నే దీపా. అత్తారింట్లో కోడలి మైండ్ సెట్ ఎలా ఉంటుందో, తనెలా ఆలోచిస్తుందో, తన కోపతాపాలు ఎలా ఉంటాయో అన్నీ నాకు కూడా తెలుసు. సరే, గర్భవతివి కదా, నీకేదైనా స్పెషల్గా తినాలనుంటే చెప్పు, చేసి పెడతాను. అబే, స్పెషల్ నాకేం వద్దత్తయ్యా. ఈ ఇంట్లో అందరి కోసం చేసిన వంటనే నేను కూడా తింటాను. అదేం కుదరదు. కడుపుతో ఉన్నప్పుడు రకరకాల చిరుతిళ్ళు, కారంగా, ఉప్పుగా, పుల్లగా రకరకాలవన్నీ తినాలనిపిస్తుంది. మనసు చంపుకొని వద్దనంటున్నావని నాకు తెలుసులే. నా దురదృష్టం ఏంటంటే మహేష్ కీర్తులు కడుపులో ఉన్నప్పుడు ఎన్నో తినాలనిపించేది, ఆశపడేదాన్ని. కానీ పైసా కూడా ఉండేది కాదు. మా అత్తగారింట్లో నచ్చింది తినే అవకాశం ఉండేది కాదు. మా అత్తయ్య కనీసం తిన్నావా అని కూడా అడిగేవారు కాదు. ఒక అచ్చట ముచ్చట ఏదీ లేదు. అన్నింటికీ మనసు చంపుకొని ఉండేదాన్ని. అమ్మ వస్తే మాత్రం చిన్న పిల్ల కోసం తెచ్చినట్టుగా చిరుతిళ్ల దగ్గర నుంచి నాన్ వెజ్ వరకు అన్నీ తెచ్చిపెట్టేది. ఎంతైనా తను కూడా ఒక అమ్మే కదా. కడుపుతో ఉన్నప్పుడు నేను పడ్డ బాధలు నువ్వు పడకూడదు. చెప్పు, నీకేమేం తినాలనుందో అన్నీ తెచ్చిపెడతాను. మీ మనసు బంగారం అత్తయ్యా. కోపమొచ్చినా ఆపుకోరు, ప్రేమొచ్చినా దాచుకోరు. కోపంతో కసురుకున్నా తిరిగి ప్రేమతో దగ్గరికి తీసుకుంటారు. ఇప్పుడు అవన్నీ కాదు కానీ నీకేం కావాలో చెప్పు. 1 minute అత్తయ్యా. నాకు తినాలనిపించిన ఐటమ్స్ అన్నీ ఈ లిస్ట్లో రాసి మహేష్తో తెప్పించుకోవాలని చూస్తున్నానత్తయ్య. కానీ కుదరడం లేదు. దీప అన్ని కాస్ట్లీ ఐటమ్స్ తినాలని ఆశపడుతుంది. నేనేమో ఇంట్లో చేసే వంటలైతే చేసి పెడదాం, పెద్దగా ఖర్చుండదు కదా అనుకున్నాను. కానీ వీటన్నింటికీ నా నెల జీతం కూడా తక్కువ వచ్చేలా ఉంది. అత్తయ్య, ఈ లిస్ట్లో ఉన్నవన్నీ ఒకేసారి తేవాల్సిన పని లేదు. కొన్ని కొన్ని తెప్పిస్తే సరిపోతుంది. సర్లే, తెప్పిస్తాను. నువ్వు మాత్రం ఏం కావాలన్నా నన్ను అడగడం మర్చిపోవద్దు. షూర్ అత్తయ్య. సరే అయితే. మీరిద్దరేంట్రా? లేవండ్రా, లే, మా నాన్న వస్తున్నారా? రే, నాకు చెప్పకుండా ఎక్కడికి ఎందుకు వచ్చారా? వెళ్ళండి. మా నాన్న చూసాడంటే తిట్టకుండా తిడతాడు. అది కాదురా, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామని వచ్చాం. అవన్నీ నైట్ క్లబ్లో మాట్లాడుకుందామని చెప్పానా? మా నాన్న వచ్చే టైం అయింది. ముందు వెళ్ళండ్రా. రే ఆగరా. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రీల్ వైరల్ అవుతుంది. అది నీకు చూపించాలనే వచ్చాం. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంటుందో. అబ్బా, ఏముందిరా నీలో? ఎక్కడ చూసినా నీదే ట్రెండ్ అవుతుంది. ఏంటది? చూడరా.